మన తెలుగు అబ్బాయిలకి ఏం వేసుకున్న రానందం ఒక్క షర్ట్ యేసుకుంటే వస్తది. అది నిజం. ఎందుకంటే అబ్రాడ్స్ లాగా ఊకే డబుల్ లేయర్స్, త్రిబుల్ లేయర్స్ యేసుకోరు. ఎవ్వరైనా సరే ఫస్ట్ షర్టే యేసుకుంటారు. కాకపోతే ఆ షర్ట్‌లో స్టైలిష్‌గా ఎవ్వరు కనిపియరు. 90% కనిపియరు. సో, నేను చెప్పే టిప్స్ మీ లైఫ్ చేంజ్ చేస్తాయి. మీరు షర్ట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇది నా ప్రామిస్. సో, వీడియోని ఎండ్ వరకు స్టిక్ అయి ఉండండి. గోల్డెన్ టిప్స్ ఉంటాయి. మీకు తెలవది ఈ ఒక్క టిప్ తోటి మీ షర్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తది. వెయిట్ ఇట్లా బటన్స్ పెట్టుకొనుంటే ఆ షర్ట్‌లో ఉన్న అందం పోతది. ఫస్ట్ షో యువర్ స్కిన్. ఒక 2 బటన్స్ అన్‌బటన్ చేస్తే ఆ చెస్ట్ క్లీవేజ్ లైట్‌గా కనిపించి మీరు మాస్కులిన్‌గా సూపర్‌గా కనిపిస్తారు. సెకండ్ ఏందంటే డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఈ కాలర్ మధ్యలో చిన్నగా కనిపియకుండా స్టిక్ చేస్తే మీ కాలర్ షార్ప్ ఉంటది. క్రిస్ప్ కాలర్ తోటి ఇంకా ఈ స్కిన్ చూపియడంతోటి మీ షర్ట్ 10 టైమ్స్ బెటర్‌గా కనిపిస్తది. సో, ఈ 2 టిప్స్‌ని అస్సలు మిస్ కావద్దు. మీ షర్ట్ 2000 అయినా సరే, 200 అయినా సరే, ఈ టిప్ మీరు ఫాలో కాకపోతే మీరెప్పటికీ స్టైలిష్‌గా కనిపియలేరు. ఫిట్ ఈస్ ద కింగ్. ఫిట్ ఈస్ ద కింగ్ అని ఎందుకు అంటున్నా అంటే, మీ బాడీకి కరెక్ట్ ఆ షర్ట్ మీ బాడీకి సెట్ కాకపోతే, మీ బాడీకి షేప్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోతే, అదెందుకు మంచిగా కనిపిస్తది? మీరంతా మంచిగా జిమ్‌కి పోయి బాడీ పెంచి, ఒక లూజ్ షర్ట్ ఏసుకుర్రనుకో, అంత విజువల్‌గా అప్పీలింగ్‌గా కనిపియది. సో, నేనేం చెప్తున్నా అంటే, చెస్ట్ దగ్గర మంచిగా ఫిట్ ఉండాలె. ఆర్మ్స్ దగ్గర మంచిగా ఫిట్ ఉండాలె. స్టమక్ దగ్గర లూజ్ ఉండాలె. మెయిన్ ఇంపార్టెంట్ ఆ జిప్ మిడ్ ఫ్లై ఉందా? ఆ మిడ్ ఫ్లై దాటొద్దు. అప్పుడు మీ షర్ట్ 10 టైమ్స్, 20 టైమ్స్ బెటర్‌గా అనిపిస్తది. సో, ఈ టిప్‌ని అస్సలు మిస్ కావద్దు. ఇంకా ముందు టిప్స్ ఉన్నాయి. జాగ్రత్త. మీ షర్ట్ గేమ్‌ని ఒక ఒక గాడ్ లెవెల్‌కి తీసుకెళ్దాం. ఈ టిప్ తోటి మీరు షర్ట్‌లో సూపర్ మాస్కులిన్‌గా కనిపిస్తారు. మాస్కులిన్‌గా కనిపియాలంటే మీ స్లీవ్స్‌ని ఫోల్డ్ చేయాలె. ఇట్లా క్లోజ్ చేసుకొని, బటన్స్ పెట్టుకొని అంత అప్పీలింగ్ ఉండది. అదే మ్యాన్‌లీగా కనిపియాలంటే మీ షర్ట్‌ని మీ ఫోర్ ఆర్మ్స్, ఈ ఫోర్ ఆర్మ్స్ కనిపించేలాగా ఫోల్డ్ చేసుకుంటే మ్యాన్‌లీగా కనిపిస్తారు. మీ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తారు. సరే బ్రో షర్ట్ ఫిట్ బానే ఉంది. నేను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నా, ఈ డబుల్ సైడ్ టేప్ ఏసుకున్నా, నార్మల్‌గా షర్ట్ క్లీవేజ్ ఓపెన్ చేసినా. ఇవన్నీ చేసినా గూడా కర్రీలో మసాలా లాగా ఒక్కటి మిస్ అయింది. ఒక్కటి తక్కువైంది. అదేందంటే ఒక చిన్న యాక్సెసరీ, ఒక చైన్. మీ షర్ట్‌ని ఇక్కడున్న స్టైల్ గేమ్‌ని ఈడికి తీసుకెళ్ళాలంటే యాక్సెసరీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బేసిక్ వైట్ షర్ట్ అయినా సరే, బ్లాక్ షర్ట్ అయినా సరే, ఒక థిన్ చైన్ ఈడ నెక్లెస్ ఏసుకుంటే ఆ కళ్ళు చెస్ట్‌లోకెళ్తాయి. ఈ క్లీవేజ్ కనిపిస్తది. మీరింకా స్టైలిష్‌గా కనిపిస్తారు. ఆ యాక్సెసరీస్ తోటి మీ షర్ట్ ఇట్లా స్పైస్ అప్ అయిపోతది. దీస్ ఆర్ ద టిప్స్. ఇంకొక అడ్వాన్స్ గాడ్ లెవెల్ టిప్ ఏందంటే, మీ షర్ట్‌ని ఇట్లా ఏసుకోకుండా లోపల ఒక వెస్ట్ ఏసుకొని, లేదంటే ఒక టీ షర్ట్ ఏసుకొని, లేయరింగ్ ఏస్తే అది గూడా బానే కనిపిస్తది. సో, మెయిన్‌గా లేయరింగ్ ఏం అవసరం లేదు. సమ్మర్, రైనీ సీజన్ కాబట్టి వింటర్‌లో ట్రై చేయండి. ఇవి ఇవాల్టి టిప్స్. ఈ టిప్స్ ప్రతి ఒక్కటి ఫాలో అయితే మీరు షర్ట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇది నా ప్రామిస్. ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ కోసం డైలీ డోస్ ఆఫ్ మెన్స్ స్టైల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. ఐ ప్రామిస్.